యాషువా మెస్సి వారి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ షలోం తెలియపరుస్తున్నాను. నీవు మహా అభివృద్ధి పొందేదవు యోబు గ్రంథం 8:7 ఈ మాట మనకు కనపడుతుందండి. మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే, పరమ తండ్రి వారి యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే వినయము, విధేయత, అలాగే నమ్మకము, విశ్వాసం అనేది మనలో ఎక్కువగా ఉండాలి. మన ఉదాహరణగా చూస్తే దావీదు యథార్థపరుడుగా ఉన్నాడు. గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు తీసుకుని వచ్చి ఇజ్రాయేల్ దేశం అంతటి మీద కూడా రాజునుగా చేశాడు. యోసేపు గొర్రెలు కాచుకున్న వ్యక్తి మిస్రాయిం దేశంలో రాజుగా అధికారంగా చేశాడు. దానియేలు సింహబోనులో ఉన్నప్పుడు ఆయన బయటకు తీసుకొచ్చి ఆ బబులోను రాజ్యం మీద అధికారిగా నియమించబడ్డాడు. మొర్దెకై హర్తహసస్త కాలంలో హామాను అనేక కుతంత్రాలు తలపెట్టినా కానీ అతను తీసుకొని మొర్దెకై ప్రధానమంత్రి చేశారు. ఎస్తేరు కూడా వినయము, విధేయత, నమ్మకము కలిగి జీవించింది కాబట్టి ఆ దేశపు రాణిగా బ్రతికింది. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి మాత్రమే నీ స్థితిని మార్చగలడు. కాబట్టి నీవు చేసే చిన్న పని అయినప్పటికీ, పెద్ద పని అయినప్పటికీ, అది నీవు నమ్మకముతో, విశ్వాసంతో జరిగించినట్లయితే నీవు అభివృద్ధి పొందుతూ ఉంటావు. అలాగే నీ స్థితిని మార్చేది మాత్రము ఆయన ఒక్కరు మాత్రమే. ఇక్కడ మోషే స్థితిని కానీ, దావీది స్థితిని కానీ, దానియేలు స్థితిని కానీ, ఎస్తేరు యొక్క స్థితిని కానీ, మొర్దెకై యొక్క స్థితిని కానీ మార్చింది మాత్రం పరమ తండ్రి వారు మాత్రమే. కాబట్టి నీవు అభివృద్ధి పొందాలంటే నీకు తండ్రి ఇచ్చినటువంటి పని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. అలా నమ్మకత్వము, అలాంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు నీవు కూడా నీ జీవితంలో మహా అభివృద్ధిని చూడగలవు. అలాంటి కృప నీకు తండ్రి అయిన అదోనై వారు అనుగ్రహించును గాక. షలోం.